విశాఖలో ఐటీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కంపెనీలకు భూములు కేటాయించిన సర్కార్ మౌలిక సదుపాయాలు కల్పించడంతో మాత్రం కుదేలవుతున్నాయి. దీంతో ఐటీ రంగంలో బెంగళూరు తరహాలో విశాఖ తయారవుతుందనుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా విశాఖలో పడకేస్తున్న ఐటీ పరిశ్రమలపై హ్యావ్ ఎ లుక్. విశాఖను ఐటీ హబ్ గా మారుస్తామన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. నవ్యాంధ్ర ఐటీ హబ్ విషయంలో సర్కారు ప్రకటనలే తప్ప అందుకు అనువైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది. దీంతో ఐటీ పరిశ్రమల అభివృద్ధికి అన్ని అడ్డంకిగా మారుతున్నాయి. నగరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోవడం ఐటీ హబ్ కు ప్రధాన అడ్డంకిగా మారింది. విశాఖ నుంచి ప్రస్తుతం మలేషియా, సింగపూర్ మాత్రమే విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఐటీ రంగానికి ఈ దేశాలు అంతగా ఉపయోగపడవు. దీంతో ఎక్కడి నుంచో అనుభవం ఉన్నవారు ఇక్కడికి వచ్చి పనిచేసే పరిస్థితి లేదంటున్నారు. మనం తీసుకుంటే ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో పేరుకి ఒక విప్రో సత్యం తప్ప మరి కంపెనీలు అవసరం అంటున్నారు తప్ప ఏది చేతల్లో కానరాని పరిస్థితిలో ఉంది. ఈ రోజు కూడా విద్యార్థులు ఏంటంటే గాల్లో ఎగిరే పెట్టక మసాలా నూరే టైప్లో ప్రభుత్వం చర్యలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఏ కంపెనీ వచ్చేస్తే మేము విశాఖపట్నం పనిచేస్తాం, విశాఖపట్నం మా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఎప్పుడు మా ఉద్యోగాలు ఇచ్చా మేము ఇక్కడ ఉందాం అనే ఒక ఆలోచనతో ఆశతో విద్యార్థులంతా ఉన్నారు. ఇప్పటికే విశాఖలో ఐటీ డెవలప్మెంట్ కోసం సెజ్ల పేరుతో వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు వారికి దారాదత్తం చేశారు. కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తే మిగతా కంపెనీలు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. మధువాడ, రుషికొండ, దువ్వాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెజ్ల్లో 100కు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా ప్రస్తుతం 70 పరిశ్రమలు మాత్రమే సర్వీసులను ప్రారంభించాయి. వీటిలో 10,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే పేరున్న కంపెనీలు మాత్రం ప్రభుత్వం నుంచి 100 కోట్ల విలువ చేసే భూములను తీసుకుని కొద్ది మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక విప్రో, సత్యం సంస్థలు సిటీ సెంటర్లో 5 ఎకరాల భూములను తక్కువ ధరకే తీసుకున్నా ఇప్పటి వరకు ఉద్యోగులను నియమించుకోలేదు. 5 సంవత్సరాల క్రితం భవనం నిర్మించిన విప్రో కొద్ది రోజుల క్రితమే కార్యకలాపాలను ప్రారంభించింది. అది కూడా ప్రభుత్వంతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం కేవలం 300 మందిని మాత్రమే ఉద్యోగంలో నియమించుకుంది. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 220 కంపెనీలు, స్వదేశీ కంపెనీలు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలన్నీ కూడా అప్లై చేసుకుంది. మాకు స్థలం కేటాయించండి, మేము కంపెనీని ఏర్పాటు చేస్తాము. అయితే ఈ రోజు వరకు కూడా ఒక్క కంపెనీకి కూడా ఎటువంటి స్థలం కేటాయించడం కానీ లేకపోతే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కానీ జరగకపోవడం కారణంగా ఇండస్ట్రీలో ఈ ఐటీ కంపెనీలు పెట్టడానికి ఉత్సాహంగా లేనటువంటి పరిస్థితి. అన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించకుండా నిరంతరం ప్రజల్ని ఏదో ఒక రకంగా మోసం చేస్తూ మాత్రమే ముందుకెళ్తుంది తప్పితే విశాఖ ఐటీ హబ్ గా మారుతుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వ అలసత్వంతో క్లిక్ అవే డిస్టెన్స్ కాస్త ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ గా మారింది.